కరూర్ తొక్కిసలాట ఘటన తమిళనాడు రాజకీయాల్లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపైన సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తొక్కిసలాటలో రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. నాటి సంఘటనలో చనిపోయిన 41 కుటుంబాలకు చెందిన 32 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ నియామక పత్రాలు ఇచ్చారు. అసలు కరూర్ తొక్కిసలాట ఎలా జరిగింది? ముఖ్యమంత్రి విజయ్ వాదన ఏంటి? ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కేసు పరిస్థితి ఏంటి? ఈ కేసులో తాజా పరిణామాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? పూర్తి విశ్లేషణ వివరాలని ఇప్పుడు చూద్దాం. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో జరిగిన ఒక సభ రాష్ట్ర రాజకీయాలని ఒక్కసారిగా కుదిపేసింది. అప్పటి నటుడు టీవీకే అధినేత విజయ్ సభలో జరిగినటువంటి ఈ తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన అప్పట్లో పెద్ద చర్చకు కూడా దారితీసింది. అప్పట్లో నటుడిగా ఉన్న విజయ్ సభకు భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో ఈ తొక్కిసలాట అయితే జరిగింది. అయితే ఇది కేవలం ఒక ప్రమాదం కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు కూడా వినిపించాయి. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం అప్పటి సీఎం స్టాలిన్పై విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. 5 జిల్లాల్లో సభలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగినప్పుడు కరూర్లో మాత్రమే ఇలాంటి ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఇది క్లియర్గా తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి చేసినటువంటి ఒక కుట్ర అని చెప్పి కూడా విజయ్ వాదించారు. ఇక ఆరోపణలు ప్రత్యారోపణలతోటి అప్పుడు తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందనే చెప్పాలి. ఇక ఈ ఘటనపైన కరూర్ పోలీసులు కేసు పెట్టి టీవీకే కార్యకర్తలపైన నిర్లక్ష్యం కింద కూడా కేసులు పెట్టారు. అయితే మద్రాస్ హైకోర్టు ఈ తొక్కిసలాట ఘటనపైన నటుడు విజయ్ని, అతని పార్టీ టీవీకేను కూడా తీవ్రంగా తప్పుపట్టింది. ప్రచార బస్సు సీసీటీవీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసి సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి కోర్టు కూడా అభిప్రాయపడింది. ఇప్పుడు విజయ్ అధికారంలోకి వచ్చారు, సీఎంగా ఉన్నారు. అందుకే కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయినటువంటి 41 మంది కుటుంబాలకు చెందిన 32 మంది కుటుంబ సభ్యులకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చారు. ఇక తొక్కిసలాట రాజకీయ కుట్ర ఉందని చెప్పి కూడా విజయ్ ఆరోపించారు. తనను పొలిటికల్గా ఎదగకుండా అడ్డుకోవడానికే ఈ కుట్ర జరిగింది అని కూడా చెప్పాడు. కరూర్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న టీవీకే ప్రభుత్వ నిర్ణయాన్ని ఇక్కడ మదురై కోర్టులో ఎన్టీకే ఇతర పార్టీల నేతలు కూడా సవాల్ చేశారు. అయినా కోర్టు మాత్రం బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే తప్పేముంది అని చెప్పి ఆ పిటిషన్ని కొట్టిపారేసింది. సో విజయ్కు మదురై కోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో 32 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అయితే అందించేశారు.